రోజు నుంచి వస్తూనే ఉంది. రోజు నేనే తీసుకోవట్లేదు. అమ్మ 2 జడలు వేసుకుంది. సామెత రాస్తూనే ఉంది. దడుక్కోవాకండి. దయ్యాల కన్నా దారుణంగా ఉంది. దయ్యంలా ఉంది. పుస్తకాలు ఉంటాయి కదండి, మనం వాడేసినయే కదా ఉండేది. అక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు హాయ్ హలో అండి, అందరు బాగున్నారు? అందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఇంకా మా చేపల ఆమె అయితే పొద్దున్నే వచ్చిందండి. ఇంకా 6:30 ఆ టైంకి అయితే వచ్చింది. చేపలు తీసుకొచ్చింది. ఇంకా 4 రోజుల నుంచి వస్తూనే ఉంది. రోజు నేనే తీసుకోవట్లేదు. తినబుద్ది అవ్వక ఈ ఎండలకి మసాలాలు తినకూడదు అనేసి తీసుకోవట్లేదు. ఇంకా అమ్మ వచ్చిందని తీసుకున్నానండి. ఆ చేప బొచ్చ అంటారు కదా, అది తీసుకున్నాను. బతుకుని తీసుకొచ్చిద్దండి ఆంటీ, అందుకని ఇంకా ఆమె కాడే నేను తీసుకుంటాను. మార్కెట్లో తీసుకోను. చేప వచ్చి 600-500 చెప్పిందండి. 500 చెప్పింది. 2 కేజీలు ఉందని చెప్పింది. నేనైతే 300 ఇస్తానన్నాను. తనే శుభ్రం చేసి ఇచ్చిద్దండి. ఆరింటికి ఎండ మామూలు రావట్లేదు. ఇంకా ఎండ అయితే మా ఇంట్లోకి పడిద్దండి. ఎండ బాగా పడిద్ది. ఇంకా తలుపులు కూడా అందుకని పొద్దున్నే తీయము. పొద్దున్న పూట ఎండే బాగా పడుతుంది. ఇంక ఎండ చూసారా ఎలా పడుతుందో. ఇంట్లోకి వస్తుంది ఎండ 6:30కే. ఇంకా నేను చేపల ఎగురైతే చేస్తున్నానండి. పొద్దున్నే టిఫిన్ అయితే ఏమీ వండలేదు. ఇంకా చేపల వచ్చింది కాబట్టి చేపల ఎగురైతే చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే అన్నమే తినేద్దామనేసి చేపలు అయితే నేను ఇలా అయితే వండుతానండి నా స్టైల్లో. అంటే ఇది మా అమ్మ స్టైలు. మా అమ్మ వండేది నేను చూసి తన కాడైతే నేర్చుకున్నాను. ఇంకా కూర అయితే చాలా రుచిగా వండిద్దండి. వాళ్ళ టిఫిన్ అయితే ఏం చేయలేదండి. గోంగూర కూడా చేపలు తీసుకున్నారా, చేపల ఎగురు అయితే ఇచ్చాను. దీంట్లో గోంగూర అయితే బాగుండింది. ఇంకా నేను మా అమ్మాయి మేమైతే అన్నం తిన్నాం. మా అబ్బాయి అయితే టిఫిన్ తిన్నాడు. తినాలంట అన్నము. ఇంకా అన్నం వండేసాను. చేపల కూర అయితే చేసాను. ఇంట్లోనే కదా లేట్గానే తింటారు ఇల్లు, అందుకని అయితే చేపలు నాటలా వండుతుంది. చాలా టేస్ట్ ఉంది. గోంగూర చాలా బాగుంటుంది. అలా చేస్తుంది. అందరినీ పెట్టుకున్నాను. చాలా బాగుంది. చేపల ఇల్లులో ఎప్పుడైనా గోంగూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 కప్పులు తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ చేశారా? మేమైతే అన్నం తిన్నాం. 10 అయింది. మీరు టిఫిన్ చేశారా? మేమైతే అన్నం తిన్నాం. అమ్మ 2 జడలు వేసుకుంది. సామెదాలు సరా చాలా తక్కువ పెట్టిద్ది. తనే వేయించుకుంది 2 జడలు. టీ పెట్టి కప్పు ఎందుకు 2 జడలు వేయించుకున్నాయి వాళ్ళ ఒక్కరోజుకి? మా అక్క చూడండి, ఎప్పుడేదో ఒకటి రాస్తూనే ఉండిద్ది. దడుక్కోవాకండి. దయ్యాల కన్నా దారుణంగా ఉండిద్ది. దయ్యంలా ఉంది చూసారా? ఎప్పుడేదో చేస్తూనే ఉండిద్ది. అమ్మాయి స్కూల్కి వెళ్తుందో ఫంక్షన్కి వెళ్తుందో ఆ రోజు మేకప్ వేసుకుంటుంది. ఏ పడితే అవి తీసుకొని ఫంక్షన్కి వెళ్ళేలా బిల్డప్లు ఇచ్చింది. అమ్మాయి పొడుగు పోద్దని అరుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడే నేను కటింగ్ చేపించుకొని వచ్చా. అమ్మాయి మైండ్ లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అద్దం ఉంది, ఆమె ఉంది. టైం ఎంత అయింది? 4 అవుతుంది. చూడండి, 4 కాదు 3 అయింది. టైము 3 అయింది. 3 అయితే అమ్మాయి చూడండి ఇప్పుడు అద్దంలో ఇదొకటి, అదేందో తెలీదు. ఇది అది పోసుకునిద్ది మొహంకి. ఇప్పుడు అది అట్లా మళ్ళీ సిగ్గిపోతాను. అది ఉంది మేకింగ్ చేసుకుందాము.
చూపి ఏది పడితే అది తీసుకొని చేసుకోండి. चलो కాల్ తుమ్మే వాసిస్తూ పుస్తకాలు ఇదిగోండి తనకి కావాలంట అడిగాడు తనకి ఇచ్చేస్తున్నాను 9th क्लास के भी है 9th क्लास के फरजाना स्कूल में देता है फरजाना के तेरे वहाँ से कि बैग में है तो आ रही है बैग में के बैग में అదే తెరిపించే బ్యాగు ఇంకా ఇలాగే మీ పిల్లలు కూడా పుస్తకాలు ఉంటాయి కదండి మనం వాడేసినయే కదా ఉండేది అక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కొనలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నానండి